కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ పెట్టిన అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్, గవాస్కర్లకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ పెట్టిన అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్, గవాస్కర్లకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, ఇప్పటికే మాజీ ఎంపీని అరెస్ట్ చేసిన పరిస్థితి, అక్రమ కేసుకి సంబంధించి ఇప్పుడు పలువురు సుప్రీంకోర్టుకు వెళ్లడం, ముందస్తు బెయిల్ ఇవ్వడం కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. ఏం జరిగింది ఈ రోజు కోర్టులో, డీటెయిల్స్ ఏంటి? టీడీపీ ఆఫీస్పై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు ఊరట లభించింది. ఈరోజు వారందరికీ ఇంటరిమ్ ప్రొటెక్షన్ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 4 వరకు వాయిదా వేసింది. సో అప్పటి వరకు ఈ నాయకులెవరిని కూడా అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటు దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్ ఈ 5గురికి ఈ కేసులో ముందస్తు బెయిల్ లభించింది. సో నవంబర్ 4 వరకు కూడా వీరిపైన ఎలాంటి కోయర్సివ్ యాక్షన్ తీసుకోకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఇంటరిమ్ ప్రొటెక్షన్ కల్పిస్తూ వారికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ముందు చాలా వేడిగా వైఎస్ఆర్సీపీ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అలాగే నీరజ్ కిషన్ కౌల్, అల్లంకి రమేష్ వీరందరూ కూడా వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి 2021లో ఈ టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది. కానీ ఆ దాడి జరిగినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు ఎవరు కూడా లేరు. ఆ సమయంలో జరిగినటువంటి దాడిపైన అప్పటికే పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఒక గాయం జరిగితే దానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 324 కిందట కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. కానీ ఇటీవల కాలంలో అధికారం పార్టీ చేతులు మారిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులకు దిగుతున్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సో ఆ క్రమంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ కీలక నాయకులైనటువంటి లేళ్ల అప్పిరెడ్డి కానీ, తలశిల రఘురాం, అలాగే దేవినేని అవినాష్ లాంటి కీలక నాయకులను, జోగి రమేష్ లాంటి కీలక నాయకులను హరాస్ చేసేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పైన అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏకంగా 307 లాంటి ఒక మర్డర్ కేసులను, అటెంప్ట్ మర్డర్ కేసులను వారిపైన పెట్టి నేరుగా అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాదులు ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఈ అన్ని అంశాలని ఆలకించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయాలతో ఏకీభవిస్తూ నాయకులకు ఈరోజు ఇంటరిమ్ ప్రొటెక్షన్ కల్పిస్తూ, మధ్యంతర రక్షణ కల్పిస్తూ వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో నవంబర్ 4వ తేదీ వరకు కూడా పోలీసులు వారిపైన ఎలాంటి కోయర్సివ్, బలవంతపు అరెస్ట్ లాంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు ఈరోజు ఊరట కల్పించింది. ఈ అంశానికి సంబంధించి తదుపరి విచారణ నవంబర్ 4న చేపట్టబోతుంది. అప్పటి వరకు ఎవరైతే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారో వారందరూ ఐఓకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు, దర్యాప్తు అధికారికి సహకరించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తమ పాస్పోర్ట్లను కూడా సరెండర్ చేయాలని ఆదేశించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో సుప్రీంకోర్టులో న్యాయం లభించింది. ఈరోజు నాయకులందరికీ ఊరట లభించింది. ముందస్తు రక్షణ లభించడంతో వారు ఈ అరెస్టుల నుంచి ఇంటరిమ్ ప్రొటెక్షన్ పొందగలిగారు. వెంకటేష్, గతంలో మనం చూసాము ప్రాపర్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేసి ప్రైమ్ ఆఫీసీ ఉండి చంద్రబాబు నాయుడిని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడే రాజకీయ కక్ష సాధింపు అని గగ్గోలు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నాం చాలా చిన్న కేసులకు సంబంధించి 307 పెడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పుడు 307 సెక్షన్ ఉంది. ఈ కేసుకి సంబంధించి సుప్రీం ఏమైనా లార్జర్ స్కేల్లో విచారించే అవకాశం ఉంటుందా, లేదంటే వీళ్ళే అప్రోచ్ కావాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రివెంజ్ రెజ్యూమ్ అనేది కొనసాగుతుంది. అధికారం మారిన తర్వాత
తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపైన జరుగుతున్నటువంటి అరాచకాలు అక్రమ కేసులకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఈ రోజు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే అబ్జర్వ్ చేసిందో వీరందరికీ ఇంటరిమ్ ప్రొటెక్షన్ కల్పించిందో పోలీసుల ఈ హరాస్మెంట్ నుంచి పోలీసులు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టుల నుంచి ఒక రక్షణ కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చిందో డెఫినెట్గా దీని యొక్క స్ఫూర్తి మనం గమనించాలి. ఖచ్చితంగా ఈ స్ఫూర్తిని గమనించి దిగువ కోర్టులు కూడా అదే తరహాలో వ్యవహరిస్తాయనేటువంటి ఒక ఆశాభావం వైఎస్ఆర్సీపీలో వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే రక్షణ కల్పించిందో న్యాయ వ్యవస్థ నుంచి ఒక రక్షణ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు లభించింది. సో అదే తరహాలో ఈరోజు టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టుల నుంచి కూడా ఖచ్చితంగా దిగువ కోర్టుల్లో కూడా లోయర్ కోర్టులో కానీ హైయర్ కోర్టులో కానీ ఖచ్చితంగా తమకు రక్షణ లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. ఆ దిశగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అక్రమ కేసుల్లో హరాస్మెంట్ గురవుతున్నటువంటి నాయకులు కనుక తగిన ఫోరమ్స్ను ఆశ్రయిస్తే డెఫినెట్గా ఈ రకమైనటువంటి రక్షణ లభించేటువంటి అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలతో తేట తెల్లమవుతుంది.